అపార్ట్మెంట్సే మనల్ని అందరినీ అపార్ట్ చేసేసింది. ఎవరు పక్కకు ఎవరున్నారు, ఎదురుగా ఎవరున్నారు కూడా తెలియదు. డిప్రెషన్ అంటే వెన్ యూ కాన్ డూ వాట్ యూ వాంట్ అనమాట. తరుణ్ కూడా ఒక్కసారి ఒక్క స్టేజ్లో వచ్చి నాకు అంత బ్లాక్ అవుట్ అవుతుంది, నాకేదో అవుతుంది, నువ్వు మెంటల్ అనుకుంటున్నావు కానీ లేదు, ఇది ఫిజికల్గా నాకు సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్, టేక్ మీ టు సైకాలజీ. పిల్లల్ని సెలబ్రేషన్ అరౌండ్ ద సన్ ఎట్లయినా నువ్వు చేయండి, ఏమైనా చేయండి అని అంటే సన్ వేసేసి రౌండ్ దాని చుట్టూ సెలబ్రేషన్ అన్నట్టు. మళ్ళీ ఇట్స్ ఆల్ ఇన్ అ సర్కిల్ అగైన్. సోషల్ మీడియాలో ఫోన్ దగ్గర ఇట్లా ఆన్ చేస్తే ఎన్నో వస్తాయి అన్నమాట. డిపెండ్స్ మనం ఎంతసేపు దేంట్లో ఉండాలి, మనకి ఏది కావాలి, ఏది తెలియాలి, ఏది తెలుసుకోవాలి అన్నది. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద మైండ్ అండి, హౌ యూ కంట్రోల్ యువర్ మైండ్. టాలెంట్ స్వతహాగా వస్తుంది, లేదా కొంతమంది సంవత్సరాలుగా డెవలప్ చేసుకుంటూ ఉంటారు. కానీ విలువలు తల్లి నేర్పిస్తుంది. తరుణ్ భాస్కర్ గారి మూవీస్లో అబ్బాయిలు ఎంత కోతి వేషాలు వేసినా అమ్మాయిల దగ్గర మిస్బిహేవ్ మాత్రం చేయరు. ఆ సంస్కారం తల్లి నుంచే వస్తుంది. అలాంటి మాతృమూర్తి శ్రీమతి గీతా భాస్కర్ దాస్యం మనతో ఉన్నారు. గీతా గారు ఒక సీనియర్ మోస్ట్ ఎడ్యుకేషనలిస్ట్, స్కిల్స్ ట్రైనర్, టీచర్, యాక్ట్రెస్ అండ్ CEO ఆఫ్ IndFame Visual Art. Hi ma'am, thank you so much for being here. So మీ ఫస్ట్ పాడ్కాస్ట్ షోని మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ మ్యామ్. చాలా టాపిక్స్ ఉన్నాయి, అందులో కొన్ని క్వశ్చన్స్ నేను మర్చిపోతానేమో అని టాపిక్ని బేస్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ ముందే రాసుకొని వచ్చేసాను. ప్రతి టాపిక్ని ఒక్కొక్క క్వశ్చన్గా అడుగుతాను. మీరు నాకు ఫుల్ క్లారిటీ ఇస్తే ఈ రోజు నుంచి నేను కూడా మీ స్టూడెంట్గా ఉండాలని అనుకుంటున్నాను. సో టీచర్ అన్లైన్ చేసినావా మహా? నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ. Thank you for choosing me also for this podcast and go ahead. మ్యామ్, ఫస్ట్ టాపిక్ మనం ఈరోజు మెంటల్ హెల్త్ గురించి మాట్లాడుకుందాం. పాత రోజుల్లో అమ్మలు, బామ్మలు, అమ్మమ్మలు వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు, ఎలా లైఫ్ లీడ్ చేశారనేది తెలుసు. కానీ ఇంత మెంటల్ హెల్త్ అప్పట్లో లేదు. అప్పుడు ఏముంది, ఇప్పుడు ఏం లేదు. అంటే అప్పుడు కూడా ఉండేది కానీ వాళ్ళు ఎట్లనో ఒకటి స్విచ్ ఓవర్ అయిపోయేది అనమాట. అంటే చాలామంది ఉండేది ఒక ఇంట్లో, ఒకరికొకరు డిస్కషన్ చేసుకునేది, బయట వచ్చి పక్క ఇంటి వాళ్ళతోటి, ఎదురింటి వాళ్ళతోటి. ఇప్పుడు ఎట్లా అంటే అపార్ట్మెంట్సే మనల్ని అందరినీ అపార్ట్ చేసేసింది. ఎవరు పక్కకు ఎవరున్నారు, ఎదురుగా ఎవరున్నారు కూడా తెలియదు. ఇంట్లోనే కూడా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. సో న్యాచురల్లీ అది మాట్లాడుకునేదానికి, ఏదైనా ఒక సలహా అడిగేదానికి, సెకండ్ ఒపీనియన్ అడిగేదానికి కూడా ఎవరు లేకుండా అయిపోయినారు. అదే కావచ్చు ఒక రీజన్ కూడా. అంటే బాడీకి ఏదైనా కానీ మెడిసిన్ ఉంటుంది, కానీ మైండ్కి మాత్రం అది కొంచెం మనమే కారణం అవుతాం అనమాట. అందరితో కలిసి కూర్చొని మాట్లాడితే నెమ్మదైపోతుంది. ఎవరితోనే మాట్లాడాలి అనమాట, అప్పుడు కొంచెం రిలీఫ్ వస్తుంది. బిజీగా ఉంటే డిప్రెషన్ థాట్స్ని అవాయిడ్ చేయొచ్చు అంటారు. కానీ చాలామంది సెలబ్స్ కూడా స్టిల్ ఇంకా ఫేస్ చేస్తూనే ఉన్నాము ఈ ప్రాబ్లమ్స్ అని అంటూ ఉన్నారు. దీని నుంచి ఎలా బయటపడవచ్చు? సెలబ్స్ అని కాదు, చాలామంది ఉన్నారు, ఇప్పుడు స్టూడెంట్సే ఉన్నారు. ఎట్లా అంటే డిప్రెషన్ అంటే వెన్ యూ కాన్ డూ వాట్ యూ వాంట్ అనమాట. ఏదో ఒకటి మనం అనుకుంది కాకపోతే, లేకపోతే చాలా వరకు కంపారిజన్స్తోనే వస్తుంది. అట్లా చాలా రకాలు ఉంటాయి అన్నమాట. బ్లేమ్ చేయలేము. మళ్ళీ ఒక పొజిషన్కి వచ్చినాక అది మెయింటైన్ చేయాలి కదా, అక్కడ కూడా వస్తుంది అన్నమాట. అంటే రాకపోయినా డిప్రెషనే, వచ్చిన డిప్రెషనే అనమాట. అయితే దాన్ని మెయింటైన్ చేయాలా అనేసి స్టేజెస్ని బట్టి ఉంటుంది. అంటే అది మరీ నువ్వు ఓవర్గా తీసుకోకుండా మనం ప్లాన్ A, ప్లాన్ B, ప్లాన్ C అని పెట్టుకోవాలన్నమాట. ఓకే ఇది కాకపోతే ఇంకొకటి అనేసి ఆ మెంటాలిటీ ఫస్ట్ నుంచే మనం డెవలప్ చేసుకోవాలి. అదొకటి. తర్వాత నేనే ఐఎమ్ విక్టమ్ ఆఫ్ ఇట్ అనమాట. ఎట్లా అంటే కంపారిజన్స్ తోటి. మా సిస్టర్ని నన్ను కంపేర్ చేసుకుంటూ, ఇంగ్లీష్ రాదు, నువ్వు లావు ఉన్నావు, తను సన్నగా ఉంది, అట్లా ఇట్లా అనే వరకు నేను, మై గ్రాండ్ ఫాదర్ వాజ్ అ వండర్ఫుల్ నాకు స్ట్రెస్ బస్టర్ లాగా ఆయన తీసుకొని, ఆయన నాకు చాలా వరకు కథలు చెప్పేది, ధైర్యం ఇచ్చేది అనమాట. ఇప్పుడు తరుణ్ కూడా ఒకసారి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను సినిమా తీయాలని అనుకుంటున్నా, మళ్ళీ నాకు చదువు ఇది కంప్లీట్ చేయాలి, ఇంజనీరింగ్ కంప్లీట్ చేయాలి అని ఒక్క స్టేజ్లో వచ్చి నాకు అంత బ్లాక్ అవుట్ అవుతుంది, నాకేదో అవుతుంది, నువ్వు మెంటల్ అనుకుంటున్నావు కానీ లేదు, ఇది ఫిజికల్గా నాకు సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్, టేక్ మీ టు సైకాలజిస్ట్, టేక్ మీ టు కౌన్సిలర్ అనేసి పెట్టినాడు.
ఓకే. అది కొన్ని రోజుల వరకు ఉండేవాడికి అట్లా. అయితే ఇంకా మళ్ళా మా ఇంట్లో ఎవరితోన్నా చెప్తే కూడా అవును ఉంటుంది వాడికి, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు, వాడు ఏదో అనుకుంటున్నాడు, వాడిని చదివి ఏదో జాబ్ చేయరా అంటే చెయ్యడు, ఇవన్నీ ఉంటే మరి డిప్రెషన్ రాక ఏమవుతుంది, అట్లనే ధైర్యం చెప్పేటోళ్ళు కూడా లేకుండా ఉండే అన్నమాట. స్కూల్ టీచర్‌గా మీరు కూడా పిల్లల్లో చాలా మందిలో చూసే ఉంటారు. సో, మెయిన్‌గా వాళ్ళని ఏ పాయింట్స్ ఏవి ట్రిగ్గర్ చేస్తున్నాయంటారు? ఎక్కువ కంపారిజన్సే. ఒక అమ్మాయి ఒక్కసారి చాలా ఏళ్ళకు ముందు టైమ్స్ ఆఫ్ ఇండియా వర్క్షాప్ అప్పుడు ఒక అమ్మాయి 8th క్లాస్‌లో అనుకుంటా నేను. అవును. అయితే నాది సెషన్ అయిపోయినాక నేను బయటకు వచ్చినాక నా దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చి, నాకొక ప్రాబ్లమ్ మ్యామ్, నాకు కొంచెం మీరు అడ్వైస్ చేయరా అని. ఏందనంటే అమ్మాయి నేను అన్నిట్లో బాగా చదువుతాను, నేను అందరికీ తెలుసు, ఇంట్లో టీచర్స్ కూడా చాలా ఎంకరేజ్ చేస్తారు, అండ్ ఐఎమ్ ఆల్వేస్ ఐ ఆన్సర్ వెరీ వెల్. ఎగ్జామ్స్లో మాత్రం నా ఫ్రెండ్ ఫస్ట్ వస్తుంది, నేను సెకండ్ వస్తాను. అందరు అదే అంటారు, టీచర్స్ అంటారు నువ్వు ఫస్ట్ రాగలుగుతావు కదా, ఎందుకు రావు? అరే సెకండ్ వచ్చినప్పుడు ఎందుకు అట్లా అనాలి? సెకండ్ వచ్చినప్పుడు వదిలేసేయాలి కదా. ఆ హెల్దీ మైండ్ ఉండాలి. ఆ హెల్దీ మైండ్ సెట్ ఉంటేనే వాళ్ళు ఒక ప్రొఫెషన్కి పోయినాక కూడా ఏదైనా ఉండని, ఏ ప్రొఫెషన్ అయినా దే విల్ బీ సక్సెస్ఫుల్. లేకపోతే వాళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు, హ్యాపీనెస్ ఉండదు, ఏదో ఫోర్సబుల్గా వాళ్ళని తీసి వాళ్ళ ఒక కెరియర్లో దూర్చినట్టు ఉంటుంది అనమాట. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ బేస్ చేసుకొని ఇంకో క్వశ్చన్, అంటే ఎప్పుడైనా మీరు తరుణ్ గారిని అలా కంపేర్ చేశారా? అస్సలు లేదు. లేదు కాబట్టి నాకు తెలుసు, నేను స్టూడెంట్స్ తోటి నేను అంటే యాజ్ ఎ టీచర్ నేను చూసేది కదా. ఇప్పుడు కాంపిటీషన్ పోతే కూడా వాళ్ళ నాన్న అనేది నువ్వు వాడికి ఏం చెప్తలేవు అందుకనే వాడి, నేను చెప్పాను నేను అని అనేది, నేను అందరి పిల్లలు ఒకటే, వాడికి ఫీజ్ డిజర్వింగ్ విల్ గెట్ ఇట్, లేకపోతే వాడికి, అండ్ వాడు కూడా అట్లా ఫీల్ చేయకపోయేది. ఓకే మ్యామ్, నిజంగా మెంటల్ హెల్త్లో డిస్టర్బెన్సెస్లో ఉన్నప్పుడు డిప్రెషన్ ఉంది అనడానికి అనుకోవడానికి డిఫరెన్సెస్ ఏంటి? అంటే కొంతమంది లేకపోయినా ఉంది అన్నట్టుగా ఫీల్ అయిపోతుంటారు, కానీ నిజానికి వాళ్ళతో మాట్లాడితే చిన్న ప్రాబ్లమ్ని పెద్దగా ఉందన్నట్టుగా చెప్తూ ఉంటారు కదా. డిప్రెషన్ అన్నది ఒక స్టేట్ ఏందని అంటే యూ కాంట్ మెడికలీ ప్రూవ్ ఫర్ వాట్ రీజన్ అనేది కూడా తెలియదు యాక్చువల్గా చూడకపోతే. దట్స్ వాట్ ఐ ఫీల్. ఎందుకంటే డయాగ్నోజ్ ఎట్లా చేస్తాం మనం? యూ హ్యావ్ టు కౌన్సిల్ దెమ్, యూ హ్యావ్ టు టాక్ టు దెమ్. కొంతమంది తప్పించుకునేదాన్ని కూడా కావాలని కూడా చేయవచ్చు మీరు అన్నట్టు. అయితే కొంతమంది ఐ మీన్ ఇప్పుడు ఇట్లా అంటుంటే మా నాన్న 90 year old నాన్న ఏదైనా చేసినప్పుడు ఎందుకు అని అంటే, ఏమోమ్మా నాకు తెలియకుండా చేసినానమ్మా నేను అనమాట. అనేసి బరాబర్ తర్వాత నాకు తెలియకుండా చేస్తాను అంటే వాళ్ళు కూడా ఆ ఏజ్లో చిన్న పిల్లల్లాగా అయిపోతారు కదా. అవును. అయ్యో నన్ను ఎవరు అర్థం చేసుకుంటలేరు కదా, అయ్యో నన్ను పట్టించుకుంటలేరు కదా అన్న ఒక ఫీలింగ్ తోటి కూడా ఉంటారు కొంతమంది. కొంతమంది కావాలని అటెన్షన్ సీకర్స్ లాగా వాళ్ళు కావాలని కూడా చేయొచ్చు. అట్లా నేను స్టూడెంట్స్ని చూస్తున్నాను నేను. ఓకే, కాన్షియస్ అవ్వాలని వాళ్ళ మీద కూడా మనం అంటే వాళ్ళని మనం ఎక్కువ అటెన్షన్ ఇవ్వాలి, మాట్లాడాలి వాళ్ళతోటి అని కూడా చేస్తారు, వాళ్ళని పొగడాలి అట్లా అని కూడా చూస్తారు అనమాట. బట్ మోస్ట్లీ ఇది ఇప్పుడు ఎట్లా అంటే ఇది ఒక ఇట్ హెస్ బికమ్ వన్ క్లినికల్ ఇష్యూ అనమాట. కొంతమంది ఆ మెడిసిన్స్ ఇది కోర్సు అవి ఇవి తీసుకొని నాకు సెట్ అయింది అని అంటారు అనమాట. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ రియలీ దట్ ఈస్ ద రీజనా ఏంది తెలియదు నాకు. బట్ దెన్ టు అన్ ఎక్స్టెంట్ మనం వాళ్ళతో మాట్లాడి వాళ్ళని అటు ఇటు తీసుకొని పోయి ఉన్న జాగా కంటే కొంచెం వేరే చోటుకు తీసుకొని పోయి వాళ్ళకి అంటే కొంచెం ధైర్యం ఇస్తే చాలా వరకు వీ కెన్ బ్రింగ్ అబౌట్ నార్మల్సీ అని అనిపిస్తుంది. ఓకే, అంటే మాట్లాడడం సొల్యూషన్ అంటారా, మెడిసిన్ సొల్యూషన్? లేదు, నేను ఐ ట్రీట్ బికాస్ తరుణ్దే నేను చూసినాను కదా. ఇట్ వాజ్ వెరీ బ్యాడ్ ఫర్ మీ. సడన్గా లేచి నాకు అంత చీకటిగా ఉంది, నాకేం అర్థమవుతలేదు, నాకు అంత చీకటిగా ఉంది అని అనేది. అంటే ఫర్ సమ్ టైమ్ ఇట్ వాజ్ లైక్ దట్. కానీ ఏ మెడికేషన్ లేకుండా హీ డిడ్ కమ్ బ్యాక్. అఫ్ కోర్స్ ఒక ఆయన దగ్గర తీసుకుపోయినాం మేము, ఆయన కూడా కౌన్సిల్ చేసినాడు, మాట్లాడినాడు, అంతేగాని మెడిసిన్ ఏం ఇవ్వకుండానే వీ ట్రై టు బ్రింగ్ ఇట్ అవుట్ అనమాట. అది కూడా వాళ్ళ నాన్నకు తెలియకుండా, వాళ్ళ నాన్నకు తెలిస్తే ఇంకా అది ఇంకా ఎక్కువ ఏదైనా
ఇంకా విపరీతంగా అవుతుందేమో అవును. అనేసి. మనిషి డీల్ చేసుకునేది డిఫరెంట్ ఉంటుంది కదా. ఒక అవును. పేరెంట్స్ అని అంటాం కానీ మదర్ పిలిచి ఏం కాదు అని అంటారు. ఫాదర్ పిలిచి అయ్యో ఏమో ఉంది నీకు అర్థం కాదు నేను తీసుకపోతా అది అని. అంటే వాళ్ళు డిఫరెంట్గా డీల్ చేసేదాని బదులు ఒక్కరైనా అర్థం చేసుకొని వాళ్ళకి కొంచెం సపోర్టివ్గా ఉంటే మాత్రం ఐ థింక్ యూ కెన్ బ్రింగ్ అబౌట్ అ డిఫరెన్స్ ఇన్ దెమ్. ఓకే. సో మెడిసిన్ కొంతవరకే యూజ్ అవుతుంది డిప్రెషన్. అది నాకు ఐ స్టిల్ డోంట్ నో. అది మెడికల్గా ఐ డోంట్ నో హౌ మచ్ ఇట్ కెన్ హెల్ప్ అన్నది. మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారన్నా ఈ టాపిక్ నాకు ఇట్లా టెన్షన్గా డిప్రెషన్? నాకు మా నాన్న మై ఫాదర్ వాజ్ ఆల్వేస్ బిహైండ్ మీ. చెప్పినాను కదా నేను ఎన్నో ఇంటర్వ్యూస్లో చెప్పి ఉన్నాను నేను. లా ఉన్నావు, బాగా తింటావు, చైల్డ్హుడ్లో లా ఉన్నారు. చైల్డ్హుడ్లో బాగా లావు, ఏం చదువు రాదు దీనికి, వాళ్ళ అక్క అంత చదువుతలేదని. అంటే ఇంగ్లీష్లో మాట్లాడకపోయేది, మా అక్క అంత మాట్లాడకపోయేది. సో అవన్నీ కొంచెం ఉండేదన్నమాట. సో అయితే నేను కూడా అంతే, మన చిన్నప్పుడు చదివేదాన్ని కాదు. ఏ లెవెల్ కంటే ఒక అస్ట్రాలజర్ని తీసుకొని వచ్చి ఇది ఏం చేయదు, దీనికి ఇది ఎట్లా, ఇది నాకు ఫికర్ దీని మీదనే నాకు అని అనేదన్నమాట. ఎన్నో ఉంటాయి, రకరకాలు ఉంటుంది. నాకు తెలిసిన ఒక మా రిలేషన్లోనే అనమాట ఒక అమ్మాయి, మా అంటే దూరం రిలేషన్షిప్ అనమాట. ఆ అమ్మాయి వచ్చి బెడ్ వెట్టింగ్ అయ్యేది. అంటే ఒకలాగా ఫీల్ చేసేదన్నమాట. యూజువలీ వస్తుంది అనమాట ఫస్ట్ చైల్డ్కు సెకండ్ చైల్డ్కు కొంచెం. అంటే ఫస్ట్ చైల్డ్ వచ్చి బాగా ప్యాంపర్ చేసేసినాక సెకండ్ చైల్డ్ ఉన్నప్పుడు అటెన్షన్ వచ్చి మనకు రాలేదన్న దాంట్లో డిఫరెన్సెస్ ఉంటుంది కదా. దట్ ఈస్ ఆల్సో సార్ట్ ఆఫ్ థింగ్. అంటే కావాలని వాళ్ళు అగ్రెసివ్ ఉంటారు, విసిరేస్తారు, కావాలని అటెన్షన్ సీకర్స్ అవుతారు వాళ్ళు. కొంతమంది సైలెంట్ అయిపోతారు, ఒకలాగా ఉంటారు. సో ఇట్స్ ఆల్ అ పార్ట్ ఆఫ్ ద సేమ్ థింగ్ అనమాట. పెద్దగా అయిపోయినాక మనం దాన్ని ఇంకా పెద్దగా అదేదో అయిపోయింది నాకు డిప్రెషన్ అన్న వర్డ్ వాడతాం. చాలా భయంకరంగా ఉంది ఆ వర్డ్ వింటుంటేనే. మండాల ఆర్ట్ లాంటి ఆర్ట్ ఫామ్తోని డిప్రెషన్ని కొంతవరకు హ్యాండిల్ చేయొచ్చు అంటారు కదా. యాజ్ ఎ విజువల్ ఆర్ట్ టీచర్గా మీరేం చెప్తారు? మండాల ఆర్ట్ అనే కాదు, అంటే నన్ను అడిగితే నేను అదే అంటాను. నేను అంటే నాకు చిన్న పిల్లల దగ్గర నుంచి స్క్రిబ్లింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను నేను. ఓకే. అంటే నేను చేసే ప్రోగ్రామ్ కూడా అదే అనమాట. ఫిబొనాచి రూల్ అనేది, గోల్డెన్ రూల్ అనేది అట్లా రౌండ్గా చేయడం అనమాట. అంటే మరీ స్పైకీగా స్క్రిబ్లింగ్ చేయకుండా పిల్లల్ని స్క్రిబుల్ పేపర్ అంతా ఇచ్చేసి కలర్స్ ఇచ్చేసి స్క్రిబుల్ చేయండి అని అంటే వాళ్ళు ఇట్లనే స్క్రిబుల్ చేస్తారు. ఇట్లా ఇష్టం వచ్చినట్టు స్క్రిబుల్ చేస్తారు. కానీ ఇట్లా రౌండ్గా స్క్రిబుల్ చేయండి, సర్కిల్స్లో స్క్రిబుల్ చేయండి అని అంటే వాళ్ళు దే విల్ కమ్ టు అ పాయింట్ అనమాట, ఆ మైండ్ని కంట్రోల్ చేసేటట్టు. ఓకే. సో అట్లా మేము ఫస్ట్ నుంచి ప్రాక్టీస్ చేపిస్తాం అనమాట. తర్వాత డాట్స్ వేసేసి కనెక్ట్ ద లైన్స్ అని అంటాం. ఓకే. కొంచెం వాళ్ళకి కేర్ఫుల్గా కనెక్ట్ చేస్తారనమాట, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అట్లా. అంటే ఓన్లీ అంటే డాట్స్ ఫార్మేషన్ అంటే దానికి ఏమన్నా పర్టికులర్ షేప్ అలా? లేదు, ఒక్కరొక్కరు ఎట్లా ఇష్టమో వాళ్ళు అట్లా ఏ కలర్స్ కావాలన్నా తీసుకొని చేయండి, లేకపోతే ఒకటే కలర్స్తో తీసుకొని మళ్ళీ ఒక లైన్, ఒక డాట్ నుంచి ఇంకొక డాట్కు ఎవరు ఆ లైన్, మీ మదరా, ఫాదర్, ఫ్రెండా, లేకపోతే టీచరా, ఏదైనా రాయండి అని మెల్లమెల్లగా అట్లా స్టేజ్ వైజ్ వి టెల్ దెమ్ టు డెవలప్ అనమాట. ఓకే. సో మనకి ఇది మండాల ఆర్ట్ అనేది కాదు, ఆర్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బ్యూటిఫుల్, ఇట్స్ అ లాంగ్వేజ్ అనమాట. చాలామంది కూడా అది అంటే అవి రెడీలో ఇప్పుడు మనకి బయట మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. అవి చాలామంది ఇళ్లలో బెడ్రూమ్లో అట్లా హ్యాంగ్ చేసుకొని ఉంటారు, ఎందుకంటే అది చూస్తే రిలాక్స్ అయిపోతాము, డిప్రెషన్ ఉండదు అని. ముగ్గులు కూడా అంతే కదా, ముగ్గులు వేసేది కూడా అంతే కదా. అవునవును. అది చూస్తుంటే ఎంత రిలాక్సింగ్ ఉంటుంది, ఎంత హాయిగా ఉంటుంది. అవి కూడా అంతే కదా, దే ఆర్ ఆల్సో సేమ్. ఒక ప్యాటర్న్ ఉంటుంది, ఒక ప్యాటర్న్ ఉండే వరకు మనకు అవి చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది. చెట్లు చూస్తేనే ప్యాటర్న్ లేదా, నేను అదే అంటున్నాను. ఫిబొనాచి రూల్ అనేది ఫ్రమ్ ద ట్రీస్, ఫ్రమ్ ద సన్ఫ్లవర్ నుంచే ఆయన క్రియేట్ చేసిందనమాట. అంటే అది ఎంత నీట్గా, కొబ్బరి చెట్టు మనం చూస్తే కూడా చూడండి పైన ఎంత నీట్గా అరేంజ్ అయి ఉంది అవన్నీ. సో ఇట్స్ ఆల్ అరేంజ్మెంట్ ఆఫ్ థింగ్స్ అనమాట. ఓకే. అంతే. ఆ మండల ఆర్ట్లో కూడా పర్టిక్యులర్ షేప్స్ అవన్నీ ఉంటాయి కదా. సో అట్లా కాకుండా పిల్లల్ని సెలబ్రేషన్ అరౌండ్ ద సన్ ఎట్లయినా నువ్వు చేయండి, ఏమైనా చేయండి అని అంటే సన్ని వేసేసి దాని చుట్టూ సెలబ్రేషన్ అన్నట్టు మళ్ళీ ఇట్స్ ఆల్ ఇన్ అ సర్కిల్ అగైన్.
సో ఇక్కడ ఏం చేస్తుంటామో ఇక్కడ అది చేంజ్ కొంచెం అవుతుంది. కొంచెం టు హ్యావ్ కంట్రోల్. మ్యామ్ ఈ రోజుల్లో చాలా మంది కూడా అంటే ఇంటర్నల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉన్నామని ఇళ్ళల్లోనే ఉంటారు. అంటే మన ఫ్రెండ్స్లో, ఫ్యామిలీస్లో అది వాళ్ళు చెప్పడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ అలాంటి వాళ్ళని ఎలా గుర్తించవచ్చు మనం? ఎవరితో మాట్లాడరు సరిగ్గా, ఆ. ఏది చెప్పినా వినరు, సరిగా తినరు, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అంటే ఇది కొంచెము ఫ్రీగా మాట్లాడరు అన్నమాట. వాళ్ళంత వాళ్ళే రూమ్లో కూర్చుంటారు, బయటికి రారు, ఎంత చెప్పినా కానీ. కొంచెం మనమే కొంచెం ఈ ఫ్యామిలీ మెంబర్సే కొంచెం దాన్ని అబ్జర్వ్ చేసి వాళ్ళు ఏదో ఒక రకంగా వాళ్ళని అందులో నుంచి బయటికి వచ్చేటట్టు చేయాలి. ఏమో ఎంత మెడిసిన్స్ ఇచ్చినా నాకు ఐవ్ సీన్ అనమాట, అది అంత ఎఫెక్టివ్ ఉండదని అనిపిస్తుంది. యాజ్ లాంగ్ హ్యూమన్ టచ్ ఉండాలి ప్రతి ఒక్కరికి, అదొకటి వెరీ ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది మనకి. ఓకే. చేంజ్ ఆఫ్ మూడ్స్, చేంజ్ ఆఫ్ థాట్స్ అన్నమాట. ఇప్పుడు అదే నేను అంటా సిస్టమ్, మన స్కూల్లో కూడా క్లాస్ పీరియడ్స్ ఉంది కదా, ఒక క్లాస్ తర్వాత ఇంకొక క్లాస్ కదా. ఒక క్లాస్లో ఇప్పుడు మ్యాథ్స్ క్లాస్లో నేనైతే మ్యాథ్స్లో డల్ అనమాట. ఆ టీచర్ని చూస్తేనే ఒకలాగా ఉండేది, సరిగా రాలేదు, ఒకలాగా ఒక ఫీలింగ్ ఉంటుంది అనమాట. యూ కెన్ కాల్ దట్ ఆల్సో డిప్రెస్డ్ ఫీలింగ్, అంతే కదా, సాడ్ ఫీలింగ్. అయితే దాన్ని మళ్ళీ నెక్స్ట్ క్లాస్, నా ఇష్టమైన క్లాస్ సైన్స్ క్లాస్, ఆ మూడ్కి రావడానికి కొంచెం టైం పడుతుంది, బట్ దెన్ ఇమీడియట్ చేంజ్ అయిపోతుంది. మొత్తం మళ్ళీ సైన్స్కి వచ్చేస్తాం కదా, సో నాకు అది మర్చిపోయినట్టు అవుతుంది. సో వీ హ్యావ్ టు హ్యావ్ అ డ్రిఫ్ట్ ఆఫ్ థాట్స్ అనమాట. అది దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది. ఇన్ఫర్మేషన్ చేతిలో ఉంది, కానీ సోషల్ మీడియాకి ఎఫెక్ట్ అవుతున్నాము. వీటి వల్ల అవుతున్న ఇంపాక్ట్ ఏంటి? అది మళ్ళీ మైండ్కే వస్తుంది. యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ మైండ్ అనమాట. సోషల్ మీడియా అన్నది వెరీ ఇన్ఫర్మేటివ్ ఆల్సో. నీకు ఎన్నో విషయాలు తెలిసి వస్తుంది కదా. అంటే ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు ఫ్యామిలీలో కూర్చోంటే కథలు చెప్పుకునేది, ఒకరికొకరు డిస్కషన్స్ ఉండేది, అవన్నీ లేదు ఇప్పుడు సోషల్ మీడియాలో. ఫోన్ దగ్గర ఇట్లా ఆన్ చేస్తే ఎన్నో వస్తాయి అన్నమాట. మళ్ళీ అక్కడ హ్యూమర్ కూడా ఉంటుంది, రిలీఫ్ అయ్యేదానికి. మనం బాగా బాధలో ఉన్నప్పుడు ఎన్నో నవ్వేటట్టు కూడా అవి కూడా వస్తాయి అన్నమాట. సో ఇట్ డిపెండ్స్, మనం ఎంతసేపు దేంట్లో ఉండాలి, మనకి ఏది కావాలి, ఏది తెలియాలి, ఏది తెలుసుకోవాలి అన్నది. ఇప్పుడు ఎవరికో కనెక్ట్ కావాలి, ఓపెన్ చేయగానే ఎవరో మెసేజ్ పెట్టినారు, కనెక్ట్ కావాలి, అయిపోయినాక మళ్ళీ దాంట్లోనే కూర్చోకుండా మళ్ళీ యుల్ హ్యావ్ టు అగైన్ షిఫ్ట్ అనమాట. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద మైండ్ అండి, హౌ యూ కంట్రోల్ యువర్ మైండ్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ రేడియేషన్ వల్ల ఏది తప్పు లేదు, ఇది తప్పు, ఇది మంచిది కాదు, అది చెడు కాదని, అది చెడు అనేది కాదు, కానీ అన్నిట్లో మనం ఫిల్టర్ వాడుకోవాలి. యువర్ మైండ్ షుడ్ ఫిల్టర్ ఎవ్రీథింగ్. మ్యామ్, అబ్బాయిలతో పోల్చుకుంటే అమ్మాయిలు ఎక్కువ డిప్రెషన్కి లోన్ అవుతూ ఉంటారు. సో న్యాచురల్గానే అమ్మాయిలను ఓవర్ థింకర్స్ అంటాం కదా. అది ఎట్లా? అబ్బాయిలు కూడా ఓవర్ థింకర్స్, ఎందుకు థింక్ వాళ్ళు? అంటే స్పెషల్గా అమ్మాయిలకే సలహా ఇవ్వాల్సి వస్తే ఏమి ఇస్తారు? ఇద్దరిని అంటే నా దృష్టిలో ఏంటంటే ఇద్దరు సమానమే, ఇద్దరిని ఒక హ్యూమన్గానే ట్రీట్ చేయాలి, అంతేగాని స్పెషల్గా అమ్మాయిలని అబ్బాయిలని అనడం కాదు. ఇప్పుడు ఇప్పుడు ఏదైనా నాకు డల్గా అనిపిస్తే వంటింట్లోకి వెళ్ళిపోతా, ఏదో ఒకటి చదువుతా. అంటే ఆ థాట్, యూ హ్యావ్ టు బ్రేక్ యువర్ థాట్ ప్రాసెస్ అనమాట. ఒకప్పుడు మనకు కొంచెం ఏదో ఒక సబ్జెక్ట్ మీద మనకు చాలా వరకు ఒక టాపిక్ మీదనో లేకపోతే ఒక సమస్య మీదనో మనకు ఎక్కువ ఆలోచన ఉంటే కొంచెం సేపు బాధపడాలి, హ్యూమన్ కదా, ఏడుపు వస్తుంది, బాధ వస్తుంది, ఎవరితో చెప్పుకోవాలని అనిపిస్తుంది, లేకపోతే జగడాలి అని అనిపిస్తుంది, ఆర్గ్యూ చేయాలని అనిపిస్తుంది. తర్వాత కొంచెం దాన్ని ఎక్కువసేపు గుంజకుండా బ్రేక్ ఇచ్చేసి వెళ్ళిపోవాలి, వేరే దానికి వెళ్ళిపోవాలి, స్విచ్ ఓవర్. దట్ ఈస్ వెరీ వెరీ ఎసెన్షియల్. అండ్ మా హస్బెండ్ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను. నేను అని అరిచేది చేసేది, తర్వాత సడన్గా గీతు చాయ్ పెట్టు అనేది, ఆ గీతు అనే వరకే కూల్ అయిపోతాం. సో ఆ బ్యాలెన్స్ రావాలి అనమాట. వీల్ హ్యావ్ టు స్విచ్ ఓవర్. నేను పో, నేను చేయను పో అని అంటే ఇల్లులాగా ఉండదు. క్లాస్ రూమ్స్లో ఎలాంటి మార్పులు చేస్తేనే చిన్నప్పటి నుంచి అంటే కిడ్స్ డిప్రెషన్ అవ్వకుండా అవన్నీ ఇంప్రూవ్ చేసుకుంటూ పెద్దయ్యాక అన్ని బేర్ చేసుకోగలరు? ప్రతి క్లాస్లో ఏదైనా కానీ, మ్యాథ్స్ క్లాస్ అని కానీ, సైన్స్ క్లాస్ కానీ, ఏదైనా కానీ, అంటే ఇప్పుడు అవన్నీ సబ్జెక్ట్స్ ఎట్లా అంటే వాళ్ళు కరెక్ట్గా అదే చదవాలి, ఎగ్జామ్స్ రాయాలి, మార్క్స్ రావాలి, ఆ ప్రెషర్ అయితే ఉంది కదా పిల్లలకు.
పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఆ క్లాసెస్ ఉంటాయి. ఎంత ప్రెషర్, హౌ మచ్ ఆఫ్ ప్రెషర్ దే ఆర్ గోయింగ్ త్రూ. మళ్ళీ ఇంటికి పోగానే ఏం చదివినావు, హోంవర్క్ తీసుకో, చూసినావా లేదా అనేది ఉంటుంది కదా. మ్యాథ్స్ టీచర్ కానీ మ్యాథ్స్ అంతా చెప్పేసినాక ఒక్క 2-3 మినిట్స్ లాస్ట్ పోయేటప్పుడు ఏదైనా ఒక్క రిడిలో జోకో, స్టోరీ, చిన్న స్టోరీయో, లేకపోతే వాళ్ళని ఏదైనా ఇటువంటిది, డూ యూ నో వాట్ ఆర్ ద పొలైట్ వర్డ్స్, కెన్ యూ టెల్ మీ, అట్లా అనేసి ఇట్లా ఏదో ఒకటి చెప్పేసి మేక్ ద క్లాస్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ గో. ఆ స్ట్రెస్ ఉండదు వాళ్ళకి. మొత్తం 30 మినిట్స్కి చెప్పిందంత గుర్తుండదు వాళ్ళకి, బట్టి కొడితేనే వస్తుంది అది, కానీ లాస్ట్కి చెప్పింది మాత్రం గుర్తుంటుంది. ఓకే. సో మై గ్రాండ్ మదర్ యూస్ టు ఆస్క్ అస్ రిడిల్స్. ఎప్పుడు ఆమె 104 years వరకు ఉండిందనమాట. చూడే అట్లా అని పిలిచేదన్నమాట. పిలిచి ఏదో ఒకటి అంటే సీరియస్గా డిస్కషన్ అయ్యేటప్పుడు సడన్గా ఆమె ఒక రిడిల్ వేసేది. అంటే తమిళ్లో చెప్పిందమ్మ, పువ్వు కనబడుతుంది, కాయ కనబడదు, ఏందది? అవునండి, ఏంటంటే నీకు ఇచ్చిన నేను, నువ్వు తెలుసుకొని నాకు రేపు చెప్పు. ఓకే. పువ్వు కనిపిస్తుంది, కాయ కనపడదు. ఓకే. మామూలుగా పువ్వు తర్వాత కాయ వస్తుంది కదా, ఆ. కాయో పండు ఏదో వస్తుంది. పువ్వు కనబడుతుంది, కాయ కనపడదు. ఒక ప్రోగ్రామ్ పోయి ఉంటే నేను, అయితే అక్కడ ఒక ఆయన జనరల్గా అందరినీ నవ్వించుకుంటూ చేసుకుంటూ ఉంటారు కదా, పెడతారు కదా, మ్యాజిషియన్స్ని పెడతారు, లేకపోతే ఎవరైనా ఇట్లా జోక్స్ చెప్పేటవాళ్ళు, లేకపోతే రిడిల్స్ అడిగేటవాళ్ళు ఉంటారు కదా. అట్లా ఆయన వచ్చి కాళ్ళు ఉంటుంది కానీ నడవలేదు అనేది, టేబుల్ కాదు అవి కాదు, ఏంది అన్న. మీరు 2 రిడిల్స్ అడిగినాను కదా, 2 నేనేనా? ఇప్పుడు నీకు ఎంత టెన్షన్ ఉన్నా కానీ సడన్గా నీకు థాట్ అదే వచ్చినప్పుడు అటు నీకు వెళ్తుంది. బ్రేక్ అవుతుంది, నీకు అది అది ఏంది ఆన్సర్ అని తెలుసుకోవాలని ఉంటుంది కదా. అవునవును. అది ఒక వండర్ఫుల్ ఇది అన్నమాట. ఇవన్నీ Relaxation. మైండ్కి ఎక్సర్సైజెస్ అండి. సో దీస్ విల్ యాక్చువల్లీ బ్రేక్ ద మొనాటనీ ఆఫ్ యువర్ థింకింగ్. ఫైనల్గా మీరు అందరికీ ఎన్ని ఏజ్ అంటే అమ్మలు, నాన్నలు, ఆ ఏజెస్ నుంచి ఇప్పుడు న్యూ జనరేషన్ వారికి ఎలాంటి బెస్ట్ సజెషన్ ఇస్తారు? చేంజ్ యువర్ మూడ్స్, మైండ్ ఇస్ ఇనఫ్ టు కంట్రోల్ యూ. ఇట్స్ ఓన్లీ వన్ లైఫ్ అనమాట. ఎవరు కంట్రోల్ చేయలేరు మన మైండ్ని, మనమే కంట్రోల్ చేసుకోవాలి. ఆ లైఫ్ టైంని స్పాయిల్ చేసుకోకుండా వీ హ్యావ్ టు ఫైండ్ సొల్యూషన్స్ అనమాట. ఏ మందు మాత్రలు ఏది పనికిరావు. మైండ్ ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్ అనమాట. సో ఆ థింకింగ్ లెవెల్స్ మాత్రం కరెక్ట్గా ఉంటే ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్. Thank you, ma'am. It was a fulfilling conversation with you. Thank you so much, ma'am.